తెలుగుదేశం పార్టీ జాతీయ వర్కింగ్ కమిటీ ప్రెసిడెంట్గా ఎన్నికైనటువంటి నారా లోకేష్ బాబు గారికి ముందుగా హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ అన్న ఎన్టీఆర్ గారి మనవడుగా, నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క తనయుడిగా, బాలయ్య బాబు గారి అల్లుడిగా మాత్రమే కాకుండా తన స్వయం కృషితో రాజకీయాల్లో రాణిస్తున్నటువంటి వ్యక్తి నారా లోకేష్ బాబు గారు. కార్యకర్తల సంక్షేమమే తన క్షేమమని తెలిసినటువంటి యువ స్ఫూర్తిగా 60 రోజుల్లో కోటి సభ్యత్వాలు తెలుగుదేశం పార్టీకి అందించినటువంటి వ్యక్తి నారా లోకేష్ బాబు గారు. మనందరం కూడా చూస్తున్నాం, ఒక విద్యా శాఖ మంత్రిగా అనేకమైనటువంటి విప్లవాత్మకమైనటువంటి మార్పులు, 1 క్లాస్ 1 టీచర్, ఈ రకంగా మార్పులు తీసుకొచ్చి విద్యా వ్యవస్థలో అద్భుతమైనటువంటి ఫలితాలు సాధించడమే కాదు, 5 సంవత్సరాల్లో 20 లక్షల ఉద్యోగ అవకాశాలు ఏదైతే తెలుగుదేశం మేనిఫెస్టోలో ఏదైతే పెట్టామో దాన్ని అమలుపరిచేటువంటి విధంగా ఈ 20 నెలల్లోనే పెద్ద ఎత్తున ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకురావడంలో నారా లోకేష్ బాబు గారి యొక్క కృషిని కూడా మనందరం కూడా చూస్తున్నటువంటి పరిస్థితి. అటువంటి నారా లోకేష్ బాబు గారు ఈరోజు తెలుగుదేశం పార్టీకి కమిటీ చైర్మన్గా, ఎందుకంటే ఆ రోజు 82లో అన్న ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టినప్పుడు పెద్ద ఎత్తున యువత అంతా కూడా తెలుగుదేశం పార్టీ వైపు ఆకర్షితులైనటువంటి పరిస్థితి. మళ్ళీ 1995లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా వినూత్నమైనటువంటి ప్రజా కార్యక్రమాలతో ప్రజల్లోకి వెళ్తున్నప్పుడు పెద్ద ఎత్తున యువత అంతా కూడా రెండవసారి తెలుగుదేశం పార్టీకి రిక్రూట్మెంట్ అయినటువంటి పరిస్థితి. మళ్ళీ మూడవసారి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంతా కూడా నియంతృత్వ నిరంకుశత్వమైనటువంటి పాలన ఉన్నటువంటి రోజుల్లో నారా లోకేష్ బాబు గారి యువగళం పాదయాత్రలో మళ్ళీ పెద్ద ఎత్తున యువత అంతా కూడా తెలుగుదేశం పార్టీకి మూడవసారి రిక్రూట్ అవడం ద్వారా రేపు మళ్ళీ 20-30 సంవత్సరాల పాటు ఈ తెలుగుదేశం పార్టీకి ఎదురు లేకుండా ఈ రాష్ట్రంలో కానీ జాతీయంలో కానీ ముందుకు తీసుకెళ్లేటువంటి విధానంలో నారా లోకేష్ బాబు గారి యొక్క వర్కింగ్ ప్రెసిడెంట్ బాధ్యతలను మాకందరికీ కూడా ఎంతో ఉపయోగపడతాయని మీ ద్వారా తెలియజేస్తున్నాను.